హాయ్ హలో నమస్తే. ఇవాళ మార్నింగ్ 7:30 అయిందండి. అయినా కూడా ఫాగ్ చూసారా ఎలా ఉందో అసలు ఎండాకాలం వస్తుంది అన్నట్టుగానే ఉందండి. కానీ మార్నింగ్ మాత్రం ఫాగ్ ఎంత వస్తుందో మార్నింగ్ చూస్తే ఇలా ఉంటుంది. మధ్యాహ్నం బయటికి వెళ్ళామంటే చాలా వేడిగా ఉంటుంది. చూసారా దూరంగా ఉన్న బిల్డింగ్స్ అయితే అస్సలు కనిపించట్లేదు. మాకైతే దగ్గర ఉన్న ఒక 2 బిల్డింగ్లోటి కనిపిస్తున్నాయి అంతే అండి. ఫాగ్ అయితే అంతగా వచ్చేస్తుంది మార్నింగ్. చూడ్డానికి చాలా బాగుంటుంది కదా, ఇలా సీనరీ చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఆ మార్నింగ్ ఫాగ్ వచ్చినప్పుడు స్మెల్ కూడా అండి అదో రకంగా చాలా బాగుంటుంది. శనివారము ఉదయాన్నే మేము ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉండేటువంటి గోకవరం మండలంలో తంటికొండ అనే విలేజ్ ఉందండి. అక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూ వెలిసారనమాట. అక్కడికి వెళ్దామని బయలుదేరాము. ఈ గుడి అయితే చాలా పైన ఉంటుందన్నమాట, కొండ మీద. పైకి వెళ్ళాక ఎంట్రన్స్లోనే మనకి ఇలా అన్నమాచార్యులు కనిపిస్తారు. చాలా పెద్దగా చాలా బాగుంటుంది చూడ్డానికి. అసలు వెంకటేశ్వర స్వామి భక్తి పాటలు అనగానే మనకి గుర్తొచ్చేది అన్నమాచార్యులే కదండి. అన్నమయ్య సినిమా చూసాము. అసలు ఎంత బాగుంటాయి సాంగ్స్, అలా వింటుంటే వినాలనిపిస్తూనే ఉంటుంది కదా. అసలు ఈ పాటలు వింటుంటే మనసు కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అన్నమాచార్యుల వారివి అంత బాగుంటాయి అన్నమాట భక్తి పాటలు. కింద నుండి కొండపైకి వెళ్ళే దారి కూడా ఎలా ఉందంటే ఇలా జిగ్జాగ్ లాగా ఉందండి రూట్ అయితే. అసలు వెళ్తుంటే నాకు చాలా భయం వేసింది. పైకి వెళ్ళాక మాత్రం నిజంగా అట్మాస్ఫియర్ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇక్కడ అంతా పార్కింగ్ అంతా రోడ్డు బాగా వేశారు, నీట్గా ఉంది. ఆటోలు కూడా వస్తూ ఉంటాయి పైకి. మనం ఇలా వెహికల్ పార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయండి. ఇలా అన్నమాచార్యులు ఉన్నాయి కదా, ఇట్లా పక్కన లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయన్నమాట. అలా పైకి వెళ్తే మనకి టెంపుల్ అనేది ఉంటుంది. పైనకి వెళ్ళాక ఉంది చూడండి, అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. అట్మాస్ఫియర్ ఎంత బాగుందో ఈ సీజన్లో మార్నింగ్లోనే వెళ్తే చల్లగాలి సూర్యకిరణాలు పడుతూ ఎంత బాగుంది, సూపర్గా ఉంది. నాకైతే మాత్రం పైకి వెళ్ళాక ఈ టెంపుల్ చాలా బాగా నచ్చిందండి. ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా, ఎంత స్పేసియస్గా సూపర్గా ఉంది. ఇలా ఉంటే నిజంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం టెంపుల్కి వెళ్ళా కూడా మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. ఇక్కడ భక్తులు దీపాలు వెలిగించుకుంటున్నారు, పూజలు చేసుకుంటున్నారు. ఎందుకంటే గర్భగుడిలో మనము దీపాలు వెలిగించడానికి వీలవ్వదు కదా, కాబట్టి ఇక్కడ బాగా ఏర్పాటు చేశారు. వెళ్ళిన వాళ్ళందరూ పిండి దీపాలు అన్నీ కూడా వెలిగించుకుంటూ ఉన్నారు. నిజంగా చాలా బాగుంది కదా. ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ లోపల దర్శనానికి వెళ్ళొచ్చండి. ఇక్కడ వచ్చేసి పైన గోపురం ఉంది కదా, గోపురం పైన అంతా కూడా మనకి వెంకటేశ్వర స్వామి దశావతారాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ చిత్రీకరించారండి. చూడ్డానికైతే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. బాగా కలర్ఫుల్గా చాలా బాగుంది. నిజంగా ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలకు కూడా ఇలాంటి సన్నివేశాలన్నీ వివరిస్తూ ఉండాలండి. దేవుడి యొక్క దశావతారాలు కానీ వాటి యొక్క చరిత్ర గురించి కానీ అన్నీ చెప్తూ ఉంటే పిల్లలు కూడా ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది కదా. టెంపుల్లోకి వెళ్ళగానే మనకి ఎదురుగానే వెంకటేశ్వర స్వామి అలంకరణలో చూడముచ్చటగా చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి అంటేనే అలంకార ప్రియుడు కదా. ఎందుకో దేవుణ్ణి ఇలా చూడగానే కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి కదా. నాకైతే నిజంగా ఎప్పుడు అలాగే అవుతుంది. ఇలా టెంపుల్స్కి వెళ్ళగానే దేవుణ్ణి కళ్ళారా చూడగానే మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకైతే నిజంగా అండి అలా చూడగానే మనసు అదో రకంగా అనిపించి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. ఇక్కడ స్వామివారు చాలా పవర్ఫుల్ అంటండి. ఈ అబ్బాయిని చూసారా, నడవడానికి కూడా వీలవ్వట్లేదు. అంత పెద్ద బాబును కూడా వాళ్ళ పేరెంట్స్ అలా తీసుకొచ్చి దర్శనానికి, ఎంత కష్టం తెలుసా పైకి తీసుకురావడానికి. అంటే అంత పవర్ఫుల్ అనమాట, దేవుడి మీద అంత నమ్మకం. ఇక్కడ ఇలాంటి పిల్లలు చాలా మంది వస్తూ ఉంటారంట, వాళ్ళకి చాలా నయం అయ్యాయంట. ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు చూడండి, ఎంత బాగున్నారు కదా. భూదేవి అమ్మవారు అండి, అందుకే ఇక్కడ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అంటారు. అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు. టెంపుల్ నుండి కొంచెం రైట్ సైడ్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కిందికి వెళ్ళాలండి. కొంచెం ఇలా కిందికి వెళ్తే ఇక్కడ స్వామివారి స్వయంభూ పాదం ఉంటుంది. స్వామివారు ఇక్కడ పాదం మోపారంటండి. ఆ అచ్చులు కూడా ఉన్నాయి తెలుసా. కాలి వేళ్ళు అయితే నిజంగా ఎంత బాగా కనిపిస్తాయండి. ఆ పాదం ముట్టుకొని మనం ఏదైనా కోరిక అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ పంతులు గారు చెప్పారండి. ఆ పాదం దర్శించుకునే వెళ్ళేటప్పుడు చూసారా సీనరీ అనేది ఎంత బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ టెంపుల్ చాలా కొండ పైన ఉంది కదా, ఆ చుట్టూ మాత్రం క్లైమేట్ సూపర్గా అద్దరిపోయింది. ఇది స్వామివారి పాదం అండి. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి చూడండి, పూలన్నీ వేశారు కాబట్టి వేళ్ళు అవన్నీ కనిపించట్లేదు. నిజంగా చాలా అంటే చాలా అద్భుతం అండి. ఇక్కడ ఫోటోలో బాగా కనిపిస్తుంది చూడండి, స్వయంభూ పాదం అంటే స్వామివారు ఇక్కడ పాదం మోపారంట. ఆ అచ్చులు అనేది షేప్ అలాగే ఉంది.
ఈ టెంపుల్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఇదే అండి, స్వయంభూ పాదం ఇక్కడ వెలిసిందని. స్వామివారు అంత పవర్ఫుల్, భక్తులు ఏది కోరుకున్నా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల యొక్క చాలా నమ్మకము. నిజంగా చాలా అద్భుతం కదా. మనకి ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇలాంటివన్నీ దర్శించుకుంటాం కదండి. దగ్గరున్నవారు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటివి చాలా చారిత్రకమైనవి, ఖచ్చితంగా చూడాల్సినవి అనమాట. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత తాబేళ్ళు ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయండి. అసలు ఇవి చూడగానే దూరం నుండి ఎలా అనిపిస్తుందంటే ఏదో రాళ్ళలాగా అనిపించాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగా అవి కదులుతూ ఉంటే అమ్మాయి తాబేలు అనిపించింది. దూరం నుండి చూస్తుంటే అలా అనిపిస్తున్నాయి కదా, ఏదో రాళ్ళలాగా ఉన్నాయి పైనుండి. తాబేలు అంటే తెలుగులో కూర్మం అంటారు కదండి. కూర్మావతారం కూడా మనకి దశావతారాల్లో వెంకటేశ్వర స్వామిది ఒక అవతారము కాబట్టి తాబేళ్ళు కూడా ఇక్కడ బాగా పెంచుతున్నారు. హిందూ పురాణాల ప్రకారం అయితే శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 2వ అవతారమే ఈ కూర్మావతారం అండి. అంటే తాబేలు రూపంలో ఉంటుంది. ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే మనము దర్శనం అయిపోగానే గబగబా బయటకు వచ్చేసి వెళ్ళిపోతాం కదండి. ఇక్కడికి వెళ్తే మాత్రం వెళ్ళాలనిపించదు, ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంది. పైన చుట్టూ వాటరు, కొండ పైన టెంపుల్ కదా, ఆ క్లైమేట్ నిజంగా అంటే చాలా అద్భుతంగా ఉంది తెలుసా. అసలు ఇలా చూస్తూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంది తెలుసా. పైన కూడా బాగా స్పేసియస్గా కట్టారండి, చాలా బాగుంది. చుట్టూ చూసారా వరి పొలాలు, అసలు నిజంగా ఎంత బాగుందో. దర్శనం అయిపోయిన తర్వాత అయితే అక్కడ లడ్డూ ప్రసాదాలు తీసేసుకొని కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని బయలుదేరామండి. నిజంగా మనసుకు ఎంత హాయిగా అనిపించిందో, నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ వాతావరణం. నిజంగా ఏదైనా టెంపుల్కి వెళ్తే మనం మనశ్శాంతిగా ఇలా ప్రశాంతంగా ఉండి రావాలనిపిస్తుంది కదా. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ చూసారా స్వామివారి నామాలు, శంకు చక్రాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. మనకి దూరం నుండి చూస్తూ ఉంటే కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి కదా, దగ్గరికి వెళ్తే మాత్రం ఎంత పెద్దగా ఉన్నాయండి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇక్కడ నిల్చొని ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట. అంటే అంత బాగున్నాయి అసలు. కింద నుండి చూస్తే కూడా ఈ శంకు చక్రాలు, స్వామివారి నామాలు చాలా బాగా కనిపిస్తాయి. నైట్ టైమ్స్ అయితే లైట్స్ వేస్తారు వీటికి, ఇంకా చాలా బాగా కనిపిస్తాయి. ఇలా పైనుండి చూస్తూ ఉంటే కింద ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. నాకు తెలిసినంత వరకు ఈ స్వామివారి ఆలయాలు ఎక్కడ చూసినా కానీ కొండల మీదే ఉంటాయండి. అసలు కొంచెం ఎత్తులో కానీ కొండ మీదే ఉంటుందన్నమాట. కొండల రాయుడు కదా, అందుకే ఈ స్వామివారు ఎప్పుడు కొండల మీదే ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా ఆరోగ్యం ఏదైనా బాగోలేకపోతే మనం మనసులో అనుకొని స్వామివారి పాదం చూయించాను కదండి, ఆ పాదం దగ్గరకు వెళ్ళి అలా తాకి మనం మనసులో మొక్కుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ పంతులు చెప్పారండి. అలా ఒక అమ్మాయి చూడండి ఇక్కడ మోకాళ్ళ మీద అలా దేవుడి గుడి చుట్టూ ప్రదక్షిణ వేస్తూ ఉంది. నిజంగా ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు నిజంగా ఇంత భక్తి ఉందా అనిపిస్తుంది. చాలా అద్భుతం అండి ఇలాంటి వారు ఉండడం. మీకు వీలు అయితే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎందుకంటే సమాచారం చాలామందికి చేరుతుంది కదా. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.